నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీలో 110 పురపాలక 1360 పంచాయతీల్లో ఓడీఎఫ్. రాష్ట్రంలో మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉండకూడదన్న సీఎం. ఏపీకి 186 కోట్ల రూపాయల స్వచ్ఛ భారత్ నిధులు మంజూరు. దేశంలో మరే రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తం ఇవ్వలేదన్న వెంకయ్య. దేశంలోనే అసంఘటిత కార్మికులకు బీమా కల్పించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ. 2 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్న ముఖ్యమంత్రి. అకారణ దాడుల ఆలోచనే లేదు. శాంతి మార్గానికే తొలి ప్రాధాన్యం. మేధో వలసను మేధో విజయంగా మలుచుకోవాలని ప్రధాని పిలుపు. క్రమంగా మెరుగవుతున్న జయలలిత ఆరోగ్యం. అభిమానులు కార్యకర్తలతో కిక్కిరిసిన అపోలో ఆసుపత్రి పరిసరాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దేవీ శరన్నవరాత్రులు. 2వ రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి దర్శనం.